హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో ఫస్ట్ ఎపిసోడ్లో చూస్తే నామినేషన్స్ గురించే మాట్లాడుకున్నారు. అయితే నబీల్ పృథ్వీ మాత్రం కొంచెం కామెడీగా అన్న విషయాన్ని సీరియస్గా రోహిణి తీసుకుంది అని నామినేట్ చేశారని తెగ ఫీల్ అయిపోయారు. యాక్చువల్గా రోహిణి వెర్షన్ ఏంటంటే లేదు నేను సీరియస్గానే అప్పుడే చెప్పాను, సో మజాకులు వద్దు అని అప్పుడే ఫీల్ అయ్యాను అప్పుడే నేను విష్ణుకి కూడా చెప్పడం జరిగింది, సో హట్ అయ్యాను నేను అని రోహిణి అంటుంది. సో వీళ్ళు గెలిస్తే అప్పుడు చూద్దాం అన్నట్టు తీసి పాడేసినట్టు మాట్లాడారు అనేది రోహిణి వాదన. బట్ మేము కంప్లీట్ అది మజాక్లోనే అన్నాం అనేది వీళ్ళ ముచ్చట. అంటే జోక్ చెప్పిన ముచ్చట్ని తీసుకుని వచ్చి ఆ వీక్ అనడం ఏంటి, మేము ఏదో సరదాగా అన్నదాన్ని మీరు వీక్ అని ఎందుకు అనుకుంటారు అంటే నబీల్ పృథ్వీ అక్కడ నవ్వుకుంటా ఉన్నారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే రోహిణి ఇంకో పాయింట్ కూడా చెప్పింది, నబీల్ మరి దాన్ని హైలైట్ చేయట్లా. సో మీరు నోటీస్ చేశారో లేదో, టీ షర్ట్ చింపేసిన పాయింట్ కూడా చెప్పింది. నువ్వైతే టీ షర్ట్ చింపేస్తే ఆడితే గేమ్ అయింది, బట్ నీ టీ షర్ట్ చింపేసి మేము ఆడితే గేమ్ అవ్వలేదా, వెళ్ళి 100 చదివావు కదా అనే పాయింట్ని అక్కడ చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసింది. ఆ పాయింట్ వదిలేసాడు. సో ఇది సిల్లీ పాయింట్ అని ఎస్టాబ్లిష్ చేయడానికా లేదంటే ఇది సిల్లీ పాయింట్ అని అందరూ ఆడియన్స్ అని కూడా దీన్ని హైలైట్ చేస్తున్నాడు. మీకు పాయింట్ అర్థమై ఉంటుంది. ఇది హరితేజ చాలాసార్లు చెప్పింది ఈ విషయం. నబీల్ ఏదైతే ఉంటుందో పాయింట్, మెయిన్ పాయింట్ దాన్ని పక్కన పెట్టేస్తాడు. సో దానికి కవరప్ ఏం చేశాడు, నేను కంత్రిగాడిని, నేను ఇట్లానే గేమ్ ఆడతా, నేను ఇట్లానే ఉంటా అన్నాడు. మీకు అర్థమై ఉండొచ్చు. కానీ హరితేజ అక్కడ వచ్చినప్పుడు చాలాసార్లు చెప్పింది, చాలా క్లెవర్గా గేమ్ ఆడతాడు, చాలా రివెంజ్ నామినేషన్స్ చేస్తాడు. నబీల్ రివెంజ్ గురించి కూడా చెప్తే నేనేమన్నా పగబట్టే పావునా అని కొంచెం కామెడీ కూడా చేశాడు. మీకు గుర్తుందా? అంటే అక్కడ హైలైట్ ఏదైతే అవుతుందో ఆ పాయింట్ని ఇక్కడికి వచ్చి దాన్ని సర్ప్రైజ్ చేసి లైటర్ వేలా చెప్పడం, ఇది కూడా ఒక గేమే. సో ఇప్పుడు క్లియర్గా ఆడియన్స్కి అయితే ఖచ్చితంగా నబీల్ పాయింట్ అయితే అర్థమై ఉంటుంది. ఎందుకంటే అక్కడ రోహిణి ఫీల్ అయిన పాయింట్ చెప్పింది. సో అది మజాక్లు అన్నా ఎలా అనుకున్నా వాళ్ళు ఓకే. సో వాళ్ళ పర్సెప్షన్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ ఇంకొక పాయింట్ కూడా చెప్పింది కదా, అది కూడా వ్యాలిడ్ పాయింటే. సో దాన్ని హైలైట్ చేయట్లేదు చూడండి. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ నాగార్జున ఇది మాత్రం ఖచ్చితంగా అడిగితే ఎపిసోడ్ ఎదిరిపోద్ది. ఆయన అడగడు, మనం మొత్తుకుని వేస్ట్. ఇక విష్ణు మాటల గురించి చింత చచ్చిన పులుపు చావట్లేదు అనేది తేజ దగ్గరకు వచ్చి మాట్లాడింది, ఏదైతే మాట్లాడిందో దాని గురించి వచ్చి సో గ్రూపిజం అనేది గౌతమ్ లేవనెత్తాడు. ఆ పెయింటింగ్ అప్పుడు యాక్చువల్గా నేనే వెళ్ళాను అని టేస్టీ తేజ చెప్తున్నాడు అవినాష్కి, నేనే ముందు చెప్పా అంటూ అక్కడ తేజ చాలా జ్యోతిష్యం చెప్తున్నాడు. అంటే గౌతమ్ కాదు, ఇదంతా కూడా వీళ్ళ ప్లాన్ అంతా కనిపెట్టింది నేనే ఫస్ట్ అని. సో గౌతమ్ ఫస్ట్ నుంచి కూడా ఒక సపరేట్ గేమ్ ఆడుతున్నాడు, మీకు తెలియట్లేదు. అది ఒక ట్రాప్ చేస్తున్నాడు, అందులో మీరు పడిపోతున్నారు అంతే. మిడ్ నైట్ ఏంటి, ఆ తెల్లవారుజాము వరకు కూడా సో 4-5 వరకు కూడా ఈ డిస్కషన్స్ నడిచాయి. సో వాష్ చేసుకున్నారు, ఆ పెయింట్ అంతా వాష్ చేసుకుని, సో హెడ్ బాత్ చేసుకుని, ఆ హెడ్ బాత్ ఎయిర్ ఆరే వరకు కూర్చుని మరీ డిస్కషన్లు పెట్టారు. ఇక్కడ విష్ణు ఇంకా రోహిణి ఇద్దరు కూడా వాష్రూమ్లో మాడుకున్నారు. రోహిణి ప్లేయర్ యాక్చువల్గా ఏంటంటే అస్సలు ఒప్పుకోనట్లుగా నబీల్ మాట్లాడాడు అక్కడ. సో ఇంకోటి ఏంటంటే అలాగే నామినేషన్స్ గురించి చాలా విషయాలు వచ్చాయి. సో తెల్లవారే వరకు ఇలా మాడుకుంటూనే ఉన్నారు. ప్రేరణ కూడా గౌతమ్ విషయమే, గౌతమ్ నామినేషన్లో తను ఎంత కరెక్ట్గా ఉందన్న విషయం అక్కడ నబీల్తో చెప్తా ఉంది, అవినాష్తో చెప్తా ఉంది. ప్రేరణ ఎక్కువగా అక్కడే డిస్కషన్స్ అనేది చేసింది. అలాగే తేజ తర్వాత మార్నింగ్ ఒక లాంగ్ కుర్తా వేసుకున్నాడు గౌతమ్ది. సో అక్కడి నుంచి బాబు మోహన్ లాగా భలేగా ఉన్నవే ఒకటి బొచ్చు పెడితే అయ్యా అనొచ్చు అని కొంచెం ఫన్ చేసుకున్నారు. అంబా అంటాడు కదా బాబు మోహన్, కోట శ్రీనివాసరావు కాంబినేషన్. ఆ కాంబినేషన్ అనేది సో అవినాష్ను టేస్టీ తేజ చేశారు. సో బాగా కనెక్ట్ అయ్యారు ఇద్దరు కూడా, కరెక్ట్గా సెట్ అయ్యారు కూడా. సో మజాక్లోనే మానసికంగా హట్ అయిందంటే విష్ణుప్రియని కాసేపు టీజ్ చేశారు. నీ నామినేషన్ ఏంట్రా మరి అలాగుంది, నువ్వు నామినేట్ చేసావని ఆమె మానసికంగా హట్ అయిన నామినేట్ చేసింది అనేది చాలా ఫన్ చేశారు అనమాట. చాలా బాగా, అంటే చాలామంది చెప్తుంటారు జోక్లో కూడా సగం నిజం ఉంటుంది అని. సో నిజమే అది, కాబట్టి అది జోక్ కింద మాట్లాడి అందరూ కూడా నవ్వుకుంటున్నారు. కానీ బట్ విష్ణుప్రియ మాత్రం హట్ అవుతానే ఉంది పక్క నుంచి. సో వాష్రూమ్ దగ్గర యాక్చువల్గా విష్ణుప్రియ తేజ డిస్కషన్ కూడా జరిగింది దీని మీద. ఇద్దరు కూడా ఈ నామినేషన్ పాయింట్ గురించే మాట్లాడుకున్నారు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఆ తర్వాత ఆడిన టాస్క్లన్నిటికీ ఇది లింక్ అనమాట. ఎవరికి సపోర్ట్ చేశారు,
ఎవరితో మాట్లాడుకున్నారు అనే దానికి ఇదంతా లింక్ ఉంది. నెక్స్ట్ దేత్తడి హారిక అఖిల్ ఇద్దరు కూడా వచ్చారు. ఆ పీసీఆర్ ఏదైతే ఉందో అక్కడ కూర్చున్నారు. బిగ్ బాస్ అమ్మో ఇన్ని కెమెరాల్లో మమ్మల్ని వాచ్ చేస్తూ ఉంటారు అంటే ఏం చేసినా దొరికిపోతామా ఇక్కడ బాబోయ్ అని వాళ్ళు ఒకటి చూసుకున్నారు. ఇక స్పీడ్ అండ్ బ్యాలెన్స్ వాళ్ళిద్దరు సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇంకా నెక్స్ట్ మానస్ అండ్ ప్రియాంక అంటే అందరూ ట్రాన్స్జెండర్ ప్రియాంక అనుకుంటున్నారు, కాదు. ప్రియాంక అంటే సో సీరియల్ మౌన్ రాగం ప్రియాంక, జానకి కలగనలేదు ప్రియాంక అనమాట. సో ఆ ప్రియాంక అండ్ మానస్ ఇద్దరు వస్తున్నారు. స్పీడ్ అండ్ బ్యాలెన్స్ టాస్క్ ఆడిచ్చారు. దెత్తడి హారిక అఖిల్ చాలా బాగా లోపలికి వెళ్ళి ఆడారు. వాళ్ళకి కూడా కొంచెం క్లాష్ కూడా అయింది ఇద్దరికి కూడా. అయితే అఖిల్ విష్ణుకి మెల్లగా కౌన్సిలింగ్ చేసే ఇది చేశాడు. అలా కాదు ఇలా కాదంటే మధ్యలో పాపం దెత్తడి హారిక అయితే చెప్పబోయింది. అక్కడ పృథ్వీని ఓపెన్ అప్ చేయించడానికి చూసింది. నిజానికి పృథ్వీ ఓపెన్ అప్ అవుతున్నాడు అక్కడ. కరెక్ట్గా పృథ్వీ ఇంట్రెస్ట్ లేదు, కెరియర్ ఫోకస్డ్ అని చెప్తున్న సమయంలో బిగ్ బాస్ సీరియస్గా ఒక టోన్ పెంచి మరీ మాట్లాడాడు అక్కడ. అరే బాబు చెప్పేది చెప్పనివ్వచ్చు కదా, చెప్పనివ్వాలి కదా అని అయితే నాకు అనిపించింది. సో అక్కడ అఖిల్ కూడా ఇంకా హారికకి ఇద్దరికి కూడా కొద్ది క్లాష్ అనేది అయింది. విష్ణుకి ఏదో చెప్పబోతుంటే మధ్యలో ఇంటరప్ట్ చేస్తే హారిక అయితే తను కూడా చెప్పాలి అనుకుంటుంది కదా. యాక్చువల్గా ఇప్పుడు ఓన్లీ నిఖిల్ ఒక్కడే కాదు కదా, తను కూడా దెత్తడి హారిక కూడా చెప్పాలనుకుంటుంది. తను కూడా మాట్లాడినిస్తే అయిపోయేది అక్కడ. సో అఖిల్ తర్వాత మాట్లాడదాం అని విష్ణు అంది. సో అక్కడ టాస్క్లో ఓడిపోయినప్పుడు లేదా బ్లాక్ స్టార్ ఇచ్చినప్పుడు అందుకే విష్ణుకి అంత బాధ వచ్చింది అనమాట. ఇది వాళ్ళ హౌస్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపు బాధపడింది, ఏడ్చింది. సో పృథ్వీ కొద్దిసేపు ఓదార్చాడు, నిఖిల్ కాసేపు ఓదార్చాడు. వీళ్ళకి ఓదార్పు అనేది బాగా అలవాటు. సో ఈ ఏడిపోయిన ముందే ఏడవాలి కదా అనేది నా పాయింట్. ఇంతవరకు వచ్చేది కాదు కదా అని. దీనికి నిఖిల్ కౌన్సిలింగ్ కూడా చేశాడు, అది కూడా మాట్లాడదాం. నెక్స్ట్ టికెట్ టు ఫినాలే టాస్క్లోకి వెళ్ళిపోదాం. ఏంటంటే బిగ్ బాస్ ఇద్దరిని కూడా సెలెక్ట్ చేయమన్నప్పుడు హారిక ఒక మంచి లాజిక్ వర్కౌట్ చేసింది అక్కడ. ఎవరైతే టాప్ 5కి వెళ్తామని నమ్మకం ఉందో వాళ్ళు మాకు చెప్పండి, మా పని ఈజీ అయిపోతుంది అని ఒక మంచి లాజిక్ పాయింట్ వర్కౌట్ చేసింది. దానికి ఎవరు విల్లింగ్గా ఉండరు, ఎందుకంటే టికెట్ టు ఫినాలే అనేది అందరికీ కావాలి. సో మేము టాప్ 5కి వెళ్ళిపోతామని ఓవర్ కాన్ఫిడెన్స్గా ఎవరు చెప్పలేరు కదా. సో కానీ చెప్పే వాళ్ళు ఉండుంటే హారిక పని ఈజీ అయి ఉండేది. అది మంచి పాయింట్ యాక్చువల్గా. అది ఎవరికి కూడా అంత విల్లింగ్ ఉండరు, ఎందుకంటే ఫస్ట్ ఫైనలిస్ట్ టికెట్ వస్తుంది కాబట్టి ఎవరైనా కూడా మాకే రావాలనుకుంటారు. సో దీన్ని ఎవరు కూడా వదులుకోరు ఓవర్ కాన్ఫిడెన్స్తో. ఇక అఖిల్ హారిక ఇద్దరు పక్కకెళ్ళి మరీ డిస్కస్ చేసుకున్నారు. సో నబీల్కి అయితే ఇంట్రెస్ట్ లేదని హారిక అక్కడ చెప్పింది. అంటే తన లాంగ్వేజ్ అది చూసుకొని నబీల్కి అంత ఇంట్రెస్ట్ ఉన్నట్టు లేదు, పార్టిసిపేషన్ కూడా లేదు అని చెప్పింది. బట్ ఎంటర్టైన్మెంట్ టాస్క్లో నబీల్ బాగా చేస్తాడు, కానీ ఇక్కడ ఎందుకనో వీళ్ళని ఇంప్రెస్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. అయితే ఇద్దరి పేర్లు లాజిక్ బాగానే వర్కౌట్ చేశారు. రోహిణి, గౌతమ్ ఇద్దరిని కూడా సెలెక్ట్ చేసుకున్నారు. అయితే ఇక్కడ నబీల్కి వచ్చిన డౌట్ ఏంటంటే లాస్ట్లో వీళ్ళని ఇంప్రెస్ చేస్తేనే మనల్ని సెలెక్ట్ చేస్తారా, ఇది ఎక్కడ టాస్క్ నాన్ సెన్స్ అన్నట్టు నబీల్ డిస్కషన్ కూడా పెట్టాడు. దాని గురించి కూడా మాట్లాడదాం, అది ఇంకా లెంత్ కూడా ఉంది యాక్చువల్గా లైవ్లో. ఇక్కడ బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు ఏంటంటే ఇంకో ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి గేమ్ ఆడటానికి. ఇది యాక్చువల్గా అఖిల్ హారికకి ఇద్దరికి తెలిసే వాళ్ళు వర్కౌట్ చేశారు. రోహిణి అయితే ఎవరిని సెలెక్ట్ చేయొచ్చు, టేస్టీ తేజ అయితే ఎవరిని సెలెక్ట్ చేయొచ్చు, ఒకవేళ అవినాష్ అయితే ఎవరిని సెలెక్ట్ చేయొచ్చు. సో అందుకనే మీకు అవినాష్ పేరు కూడా వచ్చింది అక్కడ. సో ఇది ఇక్కడ అఖిల్ హారిక ఇద్దరికి తెలుసు. విష్ణుప్రియ మ్యాక్సిమం అవినాష్ ఇద్దరిని సెలెక్ట్ చేస్తారేమోనని అవినాష్ని సర్ప్రైజ్ చేశారు. కానీ అక్కడ లాస్ట్కి వచ్చేసరికి ఏమైంది, అక్కడ గౌతమ్ పేరు చెప్పారు వీళ్ళు. గౌతమ్ పేరు చెప్పేసరికి అక్కడ టేస్టీ తేజ సీన్లోకి వచ్చాడు. రోహిణి అయితే తేజ, విష్ణు అనేసరికి అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది. ఇంకా గౌతమ్ అగ్రీ అవ్వాల్సి వచ్చింది, ఇక వేరే ఆప్షన్ లేదు కదా. అయితే ఇక్కడ విష్ణుని చాలా స్ట్రాటజీగా తీసుకున్నారు, ఎందుకంటే తను ఇండివిజువల్గా టాస్క్లో గెలిచింది లేదు. తను ఆడుతుంది, ట్రై చేస్తుంది, కానీ తక్కువనే గెలిచి స్పీడ్గా అంత క్యాల్కులేటెడ్గా బ్యాలెన్స్డ్గా చేయదు, తనే ఒప్పుకుంటుంది ఆ విషయం. మెయిన్ టాస్క్ వచ్చినప్పుడు విష్ణు గౌతమ్ ఆ స్టార్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసేసుకుంది పక్కకెళ్ళి. ఫస్ట్ విష్ణునే స్టార్ట్ చేసింది అది. సో మామూలుగా అయితే గౌతమ్ స్టార్ట్ చేయాలి, అందుకే గౌతమ్ కూడా లాగేసుకునే ప్రయత్నం చేశాడు. అక్కడ యాక్చువల్గా చాలాసేపు గొడవ జరుగుతుంటే ఎవరు ఏమేమి తీసుకున్నారు అనేది పక్కన పెట్టేశారు. చాలాసేపు ఇద్దరికి ఒక ఆర్గ్యుమెంట్ అనేది జరిగింది అక్కడ. సో గేమ్ ఆడారు, కానీ ఆ తర్వాత గౌతమ్ దగ్గరకు వచ్చినవన్నీ తీసుకున్నవన్నీ ఇచ్చేసింది విష్ణు ఫైనల్గా. నిజానికి యాక్చువల్గా గేమ్ స్టార్ట్ అవ్వగానే లైవ్లో చూస్తే అర్థం అవుతుంది, టెలికాస్ట్లో అర్థం కాదు. ఫస్ట్ పాపం తేజ కట్టేసాడు, కానీ పడిపోయింది బ్రిడ్జ్.
బ్యాడ్ లక్. మళ్ళీ పెడుతున్నాడు, మళ్ళీ పడిపోతుంది. ఎట్లా పెట్టాలో కూడా తెలియట్లా. బ్యాలెన్స్ టక్ టక్కమని దాన్ని ఆనిచ్చి ఫోర్స్ చేసి పెట్టుకుంటే వెళ్ళాలి. అది ఇలా అర్ధచంద్రాకారంలో కట్టడం రెయిన్బోలాగా చాలా కష్టం. సో కానీ అది పాపం పడిపోయింది. అయితే రోహిణి టాస్క్ మాత్రం ఇరగదీసింది. రోహిణిది కూడా ఒకసారి పడింది, మళ్ళీ పుంజుకుని మళ్ళీ పెట్టేసింది. లేదంటే రోహిణి సెకండ్ ప్లేస్లోనే, తేజ ఫస్ట్ ప్లేస్లో ఉండేవాడు ఒకవేళ కరెక్ట్గా పడిపోకుండా పెట్టేసి ఉండుంటే. సో టక్ బెల్ కొట్టే టైంకి, అది లాస్ట్ పెట్టే టైంకి పడిపోయింది పాపం, బ్యాడ్ లక్. టాస్క్లో వచ్చేసరికి నెక్స్ట్ టాస్క్ తులాభారం టాస్క్ మాట్లాడుకుందాం. సో ఇదైతే బ్రిడ్జ్ టాస్క్ అయితే రోహిణి సూపర్గా ఆడింది, డౌట్ లేదు. ఇక నెక్స్ట్ తులాభారం టాస్క్లోకి వచ్చేసరికి రోహిణికి ఫస్ట్ 8 బాక్సులు అడ్వాంటేజ్ ఇచ్చారు. అంటే 8 బాక్సులు బ్యాలెన్స్ వేసుకునే టైం ఇచ్చారు. అంటే ఆ వెయిట్ని చూసుకుని తీసుకోవచ్చు. క్యాల్కులేటెడ్గా 2 చేతులతో వెయిట్ పట్టుకుంటే సెన్స్ అర్థం అవుతుంది, ఓకే ఇది వెయిట్ సరిపోద్ది అని. సో అలాగా ఆ తర్వాత గౌతమ్కి 6 వచ్చే 6 బాక్సులు, విష్ణుకి 4, తేజకి 2. సో దేత్తడి హారిక అఖిల్కి మంచి పవర్ ఇచ్చినప్పుడు దేత్తడి హారిక అండ్ అఖిల్ చాలా బాగా వర్కౌట్ చేశారు. ఎందుకంటే తేజకి అడ్వాంటేజ్ లేదు, గేమ్ ఈక్వల్ అవ్వాలని తేజకు 2 ఇచ్చారు. ఇది మాత్రం సూపర్ డెసిషన్, మామూలు బ్రెయిన్స్ కాదు. సో ఆల్రెడీ ఆడేసిన గేమ్స్, అందులో అఖిల్ మామూలు బ్రెయిన్ వర్కౌట్ చేయడు, ఎందుకంటే 2 సీజన్స్ ఆడాడు. సో 2 రన్నరప్పే. ఓటీటీ చాలామంది ఓటీటీ మిస్ అయ్యి ఉంటారు, కానీ ఓటీటీలు ఇరగదీసాడు టాస్క్లు, మామూలుగా కాదు. ఇక్కడే హారిక చాలా స్మార్ట్గా ఆలోచించింది, తేజకి ఇద్దామంది, ఈక్వల్ అవుతుంది కదా అని. గేమ్ అనేసరికి కరెక్ట్గా వర్కౌట్ అయిందబ్బా ఇదంతా కూడా. అయితే ఇక్కడ రోహిణికి సూపర్ అంటే సూపర్ అడ్వాంటేజ్ దొరికింది. జస్ట్ 2 పెడితే సరిపోద్ది, పెట్టేసింది. సో గౌతమ్కి 4 పెట్టాల్సి వచ్చింది. 4 పెట్టినా కూడా స్పీడ్గా పెట్టుంటే మేబీ ఏమన్నా రోహిణి కంటే స్పీడ్గా కొట్టుండేవాడేమో. గౌతమ్ బెల్ల కొడతానికి ఆలోచిస్తా ఉన్నాడు, రోహిణి కొట్టేసింది. అయితే ఇక్కడ రోహిణి చేతిలో ఉండగానే మనోడే మోగించాడు, గౌతమ్ మోగించాడు. మీరు చూసుకుంటే అదే అర్థమవుతుంది. బెల్ రోహిణి కొడుతుంటే తను కూడా కొట్టేసాడు యాక్చువల్గా. మళ్ళీ సెట్ చేసుకున్నాడు, అది పౌల్ అవుతుంది, ఇంకా వదిలేయాలి అక్కడ. వన్స్ బెల్ కొట్టేసామంటే దాన్ని ముట్టుకోకూడదు, ఇంకా అది బ్యాలెన్స్ అవని, అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అవని. ఇక కొట్టామంటే కొట్టాము, అంతే, అయిపోయినట్టు అక్కడతో గేమ్. ఇక మనం మెయిన్ పాయింట్కి వచ్చేద్దాం. ఏంటంటే రోహిణి ఫస్ట్ కంటెండర్ అయింది. సో రోహిణి టాస్క్ బాగా ఆడింది, ఫస్ట్ టాస్క్ సెకండ్ టాస్క్ దున్నేసింది. సో ఇది ఖచ్చితంగా విష్ణుకి బాగా కాలే అంశం, డౌటే లేదు, బాధించే అంశం కూడా. సో అంతేకాదు అఖిల్ డైరెక్ట్గా చెప్పేసరికి ఆ విషయంలో హారిక కూడా సపోర్టింగ్గా మాట్లాడేసరికి ఒక బ్లాక్ స్టార్ ఏదైతే ఇచ్చారో అక్కడి నుంచి డిస్కషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. యాక్చువల్గా బ్లాక్ స్టార్ అనేసరికి విష్ణుప్రియకి ఇచ్చారు. ఇక్కడే తన రీజన్ అడిగింది, ఎందుకో తెలుసుకోవచ్చా నేను అంటే గేమ్లో తక్కువ ఆడామని ఒక రీజన్ చెప్పారు తప్ప, వీళ్ళు ఓవరాల్గా ఆ విష్ణుప్రియ గేమ్ని అనేది మగప్ చేసుకుని ఇచ్చారు. అది చెప్పేసి ఉండాల్సింది. ఓవరాల్ చాలా వీక్స్ ఇస్తాం, తేజ కంటే నువ్వు బెటర్ కాదేమో అనిపించింది, అందుకే ఇచ్చావంటే అయిపోయాను. దీనికి అఖిల్ మస్తు చెప్పాడు, నేను చూసిన గేమ్లో తక్కువ అనిపించావని కవర్ చేసి చెప్పాడు. దానికి చాలాసేపు విష్ణు బాధపడింది. సో ఈ ఏడిపేదో ముందే ఏడిస్తే బాగుండేది కదా అనేది నా పాయింట్. సో ఏడిపడినారని అనుకోవద్దు, బాధ. ఈ బాధ ఏదో ముందే పడొచ్చుగా, ఓకేనా. సో ఫస్ట్ 4-5 వారాలు అందరు చెప్తున్నా కూడా డినే చేసింది. లేదు ఇవి ప్రకృతి సహకరిస్తుంది, ప్రేక్షక దేవుళ్ళు నన్ను పంపిస్తున్నారు, సంబోర్ నా గేమ్ అద్భుతంగా ఉంది, నేను ఇంతే, నేను ఇలాగే ఆడతా, తాను పట్టిన కుందేలకు 3 కాలు అనే డైలాగు ఇది విష్ణుప్రియగా వర్తిస్తుంది. సో వైల్డ్ కార్డ్స్ వచ్చి చెప్పారు, ఆ తర్వాత వైల్డ్ కార్డ్స్ నామినేషన్ చేసి వచ్చి చెప్పారు, తర్వాత మెల్లగా కూర్చోబెట్టి అమ్మ విష్ణు తల్లి అని చెప్పారు. సో ఇదే విషయం ఆ వైల్డ్ కార్డ్స్ ఆడుతుంటుంటే కూడా చెప్పారు గేమ్ విషయంలో, అయినా మారలేదు. అలాగే నామినేషన్స్ వేసి చెప్పినా కూడా మారలేదు. సో గేమ్లో రాలేదు గట్టిగా. ఇప్పుడు మీకు ఒక్క పాయింట్ చెప్పేస్తా, మీకు అర్థమైపోద్ది సినారీ. విష్ణు గేమ్ గట్టిగా ఇప్పుడు విష్ణుప్రియ వీకెండ్ నిలబెట్టి ఎవ్వరు మాట్లాడద్దు, పిన్ డ్రాప్ సైలెన్స్ అని చెప్పి తేజ టీషర్ట్ ఎవరు చింపడానికి ట్రై చేశారు చెప్పు అంటే విష్ణుప్రియ చెప్పలేదు, ఎందుకంటే గేమ్లో లేదు. అంటే నిఖిల్ ప్రొటెక్ట్ చేశాడు, మరి ఎవరు చింపడానికి ట్రై చేశారు ఏం తెలియదు. నేనైతే చింపడానికి ట్రై చేశా, పృథ్వీ అయితే చేశాడు, అదే చెప్తుంది. పృథ్వీది తందే చెప్తుంది, పోనీ తేజదొద్దు, వేరే వాళ్ళది చూడండి, చెప్పలేదు, డౌటే లేదు. ప్రేరణది ఎవరు ప్రొటెక్ట్ చేయాలనుకున్నారు అడగండి, చెప్పలేదు. సో అక్కడ గేమ్లో లేదు, నాట్ ఓన్లీ టీషర్ట్ కాదు, ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి. సో గేమ్లో ఉంటే అన్ని తెలిసే. అదే పృథ్వీ ఏది ఆడాడు చెప్పమని చెప్పేస్తుంది, తనేమాడిందో చెప్తుంది, అంటే తను పృథ్వీ అంతే. గట్టిగా మాట్లాడితే విష్ణుకి ఈ విషయాలు ఏం తెలీదు. వాళ్ళ ఫాదర్ వచ్చి చెప్పినా కూడా అర్థం కాలేదు, అలాగే స్టేజ్ మీద గెస్ట్లు వచ్చి చెప్పినా కూడా వినిపించుకోవాలా. అయితే ఇక్కడ విష్ణు
బాధపడుతూ ఓ డైలాగ్ అంది ఏంటంటే, నేను నవ్వుతూ ఉంటాను కాబట్టి మేబీ ఏమన్నా సీరియస్గా తీసుకోవట్లేదు అనుకుంటున్నారు ఏంటి, నేను సీరియస్గానే తీసుకుంటున్నా గేమ్ని, బట్ నేను అలా ఉంటాను అంతే అంటుంది. ఎక్కడా లేదు, తనే చెప్పింది నాకు అంత సీరియస్గా ఎగబడిపోయి ఆడటం, నేను అంత ఇచ్చి పడేయడం అంత ఆడను, నాకు ఎంత అనిపిస్తే అంతే ఆడదా అని చాలాసార్లు చెప్పింది. మళ్ళీ ఇదేమి స్టేట్మెంట్. నెక్స్ట్ నబీల్కి పెద్ద డౌట్ వచ్చింది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఏంటంటే సో ఇప్పుడు వచ్చే గెస్ట్ని మనం ఇంప్రెస్ చేస్తేనే మనం సెలెక్ట్ చేస్తారా, లేకపోతే మనకు టాస్క్ ఆడే అవకాశం రాదా, కంటెంట్ రావలేమా? ఇక్కడ ఏంటంటే కంటెంట్ రావలేకపోతే ఫినాలే టికెట్ ఆడలేరు. సో కంటెంట్ రావాలి అంటే టాస్క్లు ఆడాలి. ఇప్పుడు చూడండి, వీళ్ళు నలుగురే ఆడుతుంటే మిగతా వాళ్ళు చూస్తా కూర్చున్నారు. సో అంటే ఫినాలే టికెట్లో ఇంకా ఛాన్సులు వస్తాయి కదా, కంటెంటర్ మాత్రమే అవుతారు. కంటెంటర్ అయిన తర్వాత మేబీ పాయింట్స్ పెట్టచ్చు, మేబీ ఏమన్నా ఇంటెన్సిటీ టాస్క్ ఒకటి పెట్టచ్చు, అందులో గెలుపొందిన వాళ్ళని కూడా ఫినాలే టికెట్ ఇవ్వచ్చు. నాకు తెలిసి 5గురిని చేస్తారని నేను అనుకుంటున్నా. సో 5గురికి లాస్ట్ డే టాస్క్ అనేది పెడతారు, ఇది మెగా చీఫ్ టాస్క్ లాగా పెడతారు. అది మెగా చీఫ్ కాకుండా ఫినాలే టికెట్ ఇస్తారు అంతే. సో అదేంటి ఆ టాస్క్ ఏంటి అనేది చూద్దాం. ఆ టాస్క్ కొద్దిగా చెప్తున్నారు కానీ అది అంత కన్ఫర్మేషన్ కాలా. ఆ కన్ఫర్మేషన్ అవ్వగానే నేనే మీకు స్పెషల్ వీడియో చేసి మరీ చెప్తా. నెక్స్ట్ చాలా మంది ఓటింగ్లో చాలా కన్ఫ్యూజన్ ఏంటి ఇది ఓటింగ్ అనాలిసిస్ పెడుతున్నా. ది నెక్స్ట్ వీడియో ఒక 1 అవర్లో అది పబ్లిష్ అవుతుంది, అది కూడా చూడండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.